నన్ను క్షమించండి అమ్మమ్మగారు. మీకు నేను నచ్చినట్టు లేను. తొందరలోనే మీకు నచ్చేలా మారుతాను. మారే గుణం నీకుందేమో గాని నాకు లేదు. నువ్వెవరికి నచ్చినా నచ్చకపోయినా మా అత్తకి బాగా నచ్చుతావు. ఇద్దరి బుద్ధులు ఒకటేమో. చూసావా చెల్లి, ఇవన్నీ ఎదుర్కోవాలని నేను రాను అన్నాను. కానీ నువ్వే పట్టుబట్టి నన్ను తీసుకొచ్చావు. సరేలే, నా బిడ్డ కోసం భరిస్తాను. ఇప్పుడు చెప్పు, నీలాగే నేను కూడా ఎవరెవరికి ఏమేం కావాలో కరెక్ట్గా ఇచ్చానా? అన్ని పనులు బాగానే చేస్తావు గాని నీ బిడ్డ తల్లిగా నువ్వు చేయాల్సిన పని మర్చిపోయావు. ఏంటది? తీసుకో, చెప్తా. వీడి గురించి ఇక నుంచి నువ్వే పట్టించుకోవాలి కదా. అవునవును, నా బిడ్డ నాకు బరువా? బరువు కాదు, బాధ్యత. ఇప్పుడు వాడు లండన్కి వెళ్ళాడు. నువ్వే వెళ్ళి కడిగి స్నానం చేయించి తీసుకురా పాపం. టీలు కాఫీలు కలపడం గురించి తర్వాత చూసుకోవచ్చు. నీ కడుపున పుట్టిన బిడ్డకు కడుపు నిండా పాలు పట్టాలి. వెళ్ళు, ముందు వెళ్ళి కడిగి స్నానం చేయించు. కాస్త సాయంగా వస్తారా? నేనా? నా వల్ల కాదు, ప్లీజ్. ఎంతసేపు సానుభూతి కురిపించావు కదా, వెళ్ళు. ఇన్ని రోజులు కావ్య ఒక్కతే చేస్తూ ఉంటే ఎవ్వరికీ తెలిసి రాలేదు. ఏంటి చూస్తున్నారు? వెళ్ళండి. ఏంటి రుద్రాణి గారు, మీరు ఓ బిడ్డని కన్న తల్లే కదా, సాయానికి వెళ్ళండి. రండి రుద్రాణి గారు. ఓకే, వస్తుందా? అరే నిన్నేరా, సిగ్గుండాలి కదా నీకు. తీసుకోండి. వీడాయన ఒలింపిక్ జ్యోతి అనుకున్నావా పట్టుకుని నిలబడ్డానికి? నువ్వే పట్టుకో. పట్టుకోవడానికి కాదంటీ, కడగటానికి. ఏంటి, నేను కడగాల? నోవే. వీడు బాత్రూమ్ వెళ్ళాడు. డైపర్ తీసి కడగాలని కావ్య చెప్పింది కదా. అది చెప్పింది నీకు, నాకు కాదు. నాకెలా కడగాలో తెలీదు. మీకంటే పిల్లలు పుట్టారు కాబట్టి మీకు అలవాటు ఉంటుంది. నేను నా పిల్లలకే ఎప్పుడు ఇలా చేయలేదు, పని వాళ్లతో చేపించాను. అయితే నేను కూడా పని మనిషిని పిలవనా? అప్పుడు గాని ఆ కావ్య నువ్వు అద్దెకొచ్చిన తల్లివని అందరి ముందు నిరూపిస్తుంది. మరి ఇప్పుడు ఏం చెయ్యాలా ఆంటీ? నువ్వు నటించడానికి వచ్చావు కాబట్టి నువ్వే ఆ పని చేయాలి. మహారాణిలా బ్రతకాలంటే ఇలాంటి పనులు చేయక తప్పదు. అయితే మీరు నీళ్లు పోయండి, నేను కడుగుతాను. నిన్ను తీసుకొచ్చినందుకు తప్పదు కదా. సరే పద. నో 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 నో, త్వరగా పోయండి. పోస్తా, అందుకే కదా ఇక్కడ తెచ్చాను. రే, నువ్వు ఆగురా రే. నేను చెప్పేది నిజమే. మనం తిరిగి డీల్ చేస్తున్నాం. ఈసారి ఎవ్వరూ అడ్డుపడరు. లేదు రాహుల్, నేను నిన్ను నమ్మను. లాస్ట్ టైం కూడా ఇలానే చెప్పావు. దుబాయ్ నుండి కష్టపడి 10 kgs గోల్డ్ తెప్పించాను. చివరి నిమిషంలో నువ్వు హ్యాండ్ ఇచ్చేసరికి దాన్ని దాచిపెట్టలేక నేను చచ్చిపోయాను. ఈసారి మాత్రం అలా జరగదు, నేను గ్యారంటీ ఇస్తున్నాను. లాస్ట్ టైం కూడా ఇలానే చెప్పావు. ఈసారి చెప్పడం కాదు, చేసి చూపిస్తాను. ఏంటి, హ్యాండ్ ఇవ్వడమా? బా, ఎందుకిలా నసపెడతావు? ఒక్కసారి అలా జరిగితే ఇంకా అలాగే జరుగుతుందా? చూడు రాహుల్, మా అన్నయ్య క్లారిటీగా చెప్పాడు. ఆ రాజ్ కావ్య ఉన్నంత వరకు ఆ కంపెనీలో మనం ఇల్లీగల్గా ఏమీ చేయలేము అని.
మీ అన్నయ్య చెప్పింది కరెక్టే, కానీ వాడికి తెలియాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు రాజు గాని కావ్య గాని ఎవరూ కంపెనీ వైపు కూడా రారు. ఇప్పుడు ఆ కంపెనీకి ఎండీని నేనే. వాట్? నువ్వు ఎండీనా? అవును. ఇక నేను ఒక్కసారి సంతకం చేసి కాంట్రాక్ట్ ఇస్తే ఎవ్వరూ ఆపలేరు. మీ అన్నయ్యకి చెప్పు, ఈసారి 10 కేజీలు కాదు 50 కేజీల గోల్డ్ అయినా సరే ఈ రాహుల్ ఈజీగా మేనేజ్ చేయగలడు అని. నువ్వు చెప్పేదంతా నిజమేనా? నీకు నమ్మకం లేకపోతే చెప్పు, వేరే పార్టీ రెడీగా ఉంది. నో 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 నో. ఎందుకు రాహుల్ సార్ అంత కోపం? ఎండీ అనగానే సార్ వచ్చేసిందే. మరి అంతే కదా రాహుల్ సార్, మా అన్నయ్యకి వెంటనే ఈ విషయం చెప్పి పని మొదలు పెడదాం. అది మాత్రమే కాదు, ఇప్పటి నుంచి లాభంలో 20% కాదు, నాకు 50% వాటా కావాలని మీ అన్నయ్యకి చెప్పు. అది ఒప్పుకుంటేనే డీల్. ఉంటాను. రాజ్ తిరిగి బాధ్యతలు తీసుకునేలోపు ఆ కంపెనీని వాడుకుని నేను కోటీశ్వరుణ్ణి అయిపోవాలి. కంపెనీ దివాలా తీసేలా చేయాలి. టిఫిన్ రెడీ. అమ్మా కావ్య, టిఫిన్ నువ్వు చేయలేదా? చేశానమ్మమ్మా, ఇవి నేను చేసినవి. రెండో కుంపటి మొదలైందన్నమాట. మీకెంత ఆనందమో కదత్తా. ఇంతకీ రాజ్ ఎక్కడ మమ్మీ? రాజ్కి నా చేత్తో చేసిన టిఫిన్ అంటే ఇష్టం కదా, నేనొచ్చే వరకు వెయిట్ చేస్తున్నాడేమో. అల్లుడొచ్చేదాకా అమావాస్య ఆగదని నీ గిల్లుడు మొదలయ్యేదాకా ఆకలి ఆగదు కదమ్మా. మొదటి రోజు మీ అందరికీ నా చేత్తో వండి వడ్డించాలని ఆశపడ్డాను. అది తప్ప నువ్వు పెట్టిన మంట చాలదా, వంట కూడా మొదలు పెట్టాలా? ఒక మూల కూర్చోక ఎందుకు ఇదంతా? అదేంటి స్వప్నక్క, నేనేమైనా కావాలని వచ్చానా? కావ్య తీసుకొస్తేనే కదా వచ్చాను. హేయ్, నన్నక్క అనుకు. ముక్కు కోసి కుక్కలకి నక్కలకి ఆ ముక్కలు పడేస్తాను. ఇంకా నా సంగతి నీకు తెలీదు, మా అత్తకి బాగా తెలుసు. ఖాళీగా ఉన్నప్పుడు ఆవిడ దగ్గరికి వెళ్ళి తెలుసుకో. ఒక్కసారి నా టిఫిన్ టేస్ట్ చూడు. నేను చూడను. ఎందుకు? నేను తినను. అదే ఎందుకు? నీ దొంగ మొహం నాకు నచ్చలేదు. చూడమ్మా బిడ్డ తల్లి, ఇక్కడ మనిషికో రకం టీ అలవాటున్నట్టు మనిషికో రకం టిఫిన్ తినే అలవాటుంది. మరి నువ్వేం చేసి తీసుకొని వచ్చావు? ఎవరికి ఏది ఇష్టమో అవే తెచ్చానాంటీ. మావయ్య గారికి ఇడ్లీలు, అత్తయ్య గారికి గారెలు, చిన్నత్తయ్య గారికి పూరీలు. చిన్న మావయ్య గారు మాత్రం ఏది ఇష్టమో ఏ రోజుకా రోజు మర్చిపోతూ ఉంటారు కాబట్టి అన్నీ చేశాను. అవునా? మరి మా రాజ్కి ఏది ఇష్టమో అది చెప్పు చూద్దాం. రాజ్కైతే నచ్చనిది ఇడ్లీ. నచ్చింది చెప్పమ్మా. పెసరట్టు ఉప్మా. అబ్బో, ఇంటికి రాకముందే ఇష్టాలు తెలుసుకున్నావన్నమాట. ఈ లెక్కన ఒకరినొకరు ఎంత బాగా అర్థం చేసుకున్నారో కదా. అవునులే, మీ ఇద్దరి మధ్య ఎంత అండర్స్టాండింగ్ ఉందో తెలియడానికి ఆ బిడ్డే సాక్ష్యం. చిత్రంగా ఉందే. మాతో ఉంటూ టైంకి వెళ్తూ టైంకి వస్తూ ఏమీ ఎరగనట్టుండే రాజ్ కంపెనీ హెడ్ ఆఫీస్ కి వెళ్తున్నాడు అనుకున్నాం. ఈ బ్రాంచ్ ఆఫీస్ ఎక్కడ ఓపెన్ చేశాడో ఏంటో. ఊటీలో. ఆహా, బ్రాంచ్ ఆఫీస్ ఓపెన్ చేయగానే పర్సనల్ సెక్రటరీ పోస్ట్ కోసం ఇంటర్వ్యూకి వెళ్ళానా? అక్కడే రాజ్ నన్ను చూశాడు. ఆ తర్వాత నాకు ఉద్యోగం ఇచ్చాడు. ఆ తర్వాత మనసులో చోటిచ్చాడు. ఆ తర్వాత ఇక చాలా ఆపమ్మా. ఆ తర్వాత మీరు ప్రేమలో పడ్డారు, తర్వాత బిడ్డ కడుపులో పడ్డాడు, కొన్నాళ్ళకు భూమి మీద పడ్డాడు, ఇప్పుడు వచ్చి ఇంట్లో పడ్డాడు. అంతేగా? అదిగో రాజ్ కూడా వస్తున్నాడు. తప్పుకో. ఏ రా రాజ్, నీకిష్టమైన పెసరట్టు ఉప్మా చేశాను. ఇప్పుడు కోపంగా చూస్తే ఏం లాభంరా? బ్రాంచ్ ఆఫీస్ ఓపెన్ చేసే ముందుండాలి. నాకేం కావాలో నాకు బాగా తెలుసులే అత్త.
సర్లే కూర్చో, నీకిష్టమని కష్టపడి చేసింది. నా ఇష్టాలు మారిపోయాయి. డైటింగ్ చేస్తున్నాను. కళావతి, శాండ్విచ్ అడిగాను, రెడీగా ఉందా? ఉందండి, తీసుకొస్తాను. తీసుకోండి. నేను లోపలికి వెళ్ళి తింటాను. రాజ్ రాజ్ సరే మీరైనా తినండి, నేను వడ్డిస్తాను. ఏంటోదినా ఇది? నువ్వింకా మౌనంగా ఉంటే ఎలా? రాజ్ ఇద్దరు పెళ్లాల మధ్య నలిగిపోతున్నాడు. నువ్వే ఏదో ఒక డెసిషన్ తీసుకోకపోతే రాజ్ ప్రతిరోజు ఇబ్బంది పడుతూ ఉంటాడు. ఆ న్యాయం చేసే ముందు మాయకు నీ ఇంటి వారసుడు పుట్టాడన్న విషయం మాత్రం మర్చిపో. అసలు ఆ మాయ అలా ఎలా మాట మార్చేసిందక్క? మన ముందు అంత భయపడింది, అంతా నిజం చెప్పేస్తా అని చెప్పింది. అంతా నటన. నన్ను నమ్మించి నా చేతే ఇంట్లోకి రావాలని ప్లాన్ చేసి అలా భయపడినట్టు నటించింది. మనమేమో పిచ్చోళ్ళలా దాని మాట నమ్మేసి కొరివిని తీసుకుని తల మీద పెట్టుకున్నాం. అదే ఇప్పుడు పెద్ద సమస్య అయిపోయింది అప్పు. మరదలా మాట మార్చి అందరి ముందు అంత ఓవర్ యాక్షన్ చేస్తుంటే నువ్వు చూస్తూ ఎలా ఊరుకున్నావు? అప్పుడే అది చెప్పేది అంత అబద్ధమని చెప్పలేకపోయావా? దాన్ని నేనే ఇంటికి తీసుకెళ్లాను. అందరి ముందు జరిగింది చెప్పమని నిలదీశాను. అలాంటప్పుడు అది అబద్ధం చెప్తుందని ఎలా చెప్పగలను? అలా చెప్తే నా మాటలు ఎవరు నమ్ముతారు? అలా అని ఎంతకాలం దాస్తావు? ఆ దొంగ మాయ ఇంత ప్లాన్ చేసొచ్చిందంటే తప్పకుండా ఏదో ఒకటి చేస్తుంది. నీకు పెద్ద సమస్యని తీసుకొచ్చి పెడుతుంది. దానికంటే పెద్ద సమస్య మా అత్తగారితో ఉంది. ఇప్పుడు బిడ్డ తల్లి వచ్చింది కాబట్టి తనకి న్యాయం చేయాలంటోంది. అంటే ఇప్పుడు ఆ దొంగ మాయని బావకిచ్చి పెళ్లి చేస్తుందా ఏంటి? అదే నా భయం కూడా. అలా చేస్తే మనం ఊరుకుంటామా ఏంది? నువ్వే తీసుకొచ్చావు కాబట్టి నువ్వు ఒప్పుకొని తీరాలి అంటుంది. ఆ పరిస్థితే వస్తే అది దొంగ మాయ అని చెప్పేద్దాం. ఆ దొంగ మాయకు జరిగింది మొత్తం తెలుసప్పు. తన విషయం బయట పెడితే మావయ్య గారికి ఆ బిడ్డ పుట్టాడన్న విషయం బయట పెట్టేస్తుంది. ఛ! ఇలా ఇరుక్కుపోయామేంటి? అసలు ఆ మాయ గురించి వెతుక్కుంటూ వెళ్తే ఈ దొంగ మాయ ఎలా తగిలింది? ఆ బిడ్డకు నిజమైన తల్లి ఎక్కడుంది, ఏం చేస్తోంది? అందరూ వస్తున్నారు కానీ అది మాత్రం బయటకు రావడం లేదు. ఏమన్నావు? ఆ నిజమైన తల్లి మాత్రం బయటకు రావడం లేదు అంటున్నా. అసలు నేను ఈ విషయం ఎలా మర్చిపోయాను? ఏ విషయం అక్క? ఆ, మనం వెళ్ళింది ఆ బిడ్డ తల్లిని పట్టుకుని అసలు తప్పు జరిగిందా లేదా, ఇందులో మావయ్య గారికి సంబంధం ఉందా లేదా అని తెలుసుకోవడానికే కదా. అవును. మరి ఆ విషయం మనం మర్చిపోయి ఈ దొంగ మాయ గురించి ఆలోచిస్తున్నావేంటి? అది దొరకే కదా ఈ బాధలన్నీ. హ, లేదప్పు, ఏదో ఒకటి చేసి ఈ నిజమైన మాయని మనం పట్టుకోగలిగితే ఇంట్లోకొచ్చింది తప్పుడు మనిషి అని మనం ప్రూవ్ చేయగలం. కానీ అది దొరకాలి కదా. వెతికితే దొరుకుతుంది. ఆలోచిద్దాం, ఏదో ఒక దారి దొరుకుతుంది. నాకైతే నమ్మకం లేదక్కా. మీ మామ దగ్గర నెలకు 10 లక్షలు తీసుకుంటున్న ఆ మనిషి ఎంత జాగ్రత్తగా ఉంటుంది చెప్పు? ఎంత తెలివైన మనిషి అయినా ఎక్కడో ఒక చోట చిన్న తప్పైనా చేస్తుంది. అది మనం తెలుసుకోవాలి. తెలుసుకుంటాను. ఎక్కడికి వెళ్ళావు? అసలు నీకు బుద్ధుందా? కాస్తైనా బాధ్యత అనేది ఏడ్చిందా? ఎప్పుడు వెళ్ళావు, ఎప్పుడు వస్తున్నావు? ఏంటవి? నేనొక నిర్ణయం తీసుకున్నాను. ఈ ఇంట్లో జరిగే గందరగోళం సద్దుమణగడానికి, మన పెద్దరికాన్ని నిలబెట్టుకుని న్యాయం జరిపించడానికి.
సైడ్స్లో దుమ్ము మురికి నా చర్మాన్ని డల్